సో అకౌంట్ రిసీవబుల్ కంప్లీటెడ్ కదా. అకౌంట్ పేయబుల్, ఇంకా అకౌంట్ రిసీవబుల్ ఇంకా చాలా ఉన్నాయి క్లాసెస్ చెప్తాను. అకౌంట్ రిసీవబుల్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. అకౌంట్ రిసీవబుల్, అకౌంట్ పేయబుల్ అండ్ జిఎల్ ఇవన్నీ ఎండింగ్ వరకు ఉంటాయండి, బట్ ఇవన్నీ కాన్సెప్ట్స్. సో అకౌంట్ పేయబుల్ కంప్లీటెడ్. నో అకౌంట్ రిసీవబుల్ స్టార్ట్ చేద్దాం. సో అకౌంట్ రిసీవబుల్ మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, వెయిట్ చేయండి. షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. సో ఈరోజు మనం అకౌంట్ రిసీవబుల్ స్టార్ట్ చేస్తున్నాం. సో అకౌంట్ రిసీవబుల్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ పేయబుల్ ఎలా ఉంటుందో అకౌంట్ రిసీవబుల్ కూడా సేమ్ టు అలాగే ఉంటుంది. సో అకౌంట్ పేయబుల్లో వెండర్కి పే చేస్తాం పేమెంట్స్. అకౌంట్ రిసీవబుల్లో కస్టమర్స్ అనేవాళ్ళు కంపెనీకి పే చేస్తారు. అకౌంట్ రిసీవబుల్లో కస్టమర్స్ అనేవాళ్ళు కంపెనీకి పేమెంట్ చేస్తారు, అది డిఫరెన్స్. అకౌంట్ పేయబుల్ అంటే ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ వెండర్ అండ్ కంపెనీ. అకౌంట్ రిసీవబుల్ అంటే ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కస్టమర్. Account receivable is nothing but managing and monitoring all type of customers account data. Account receivable అంటే మీనింగ్ ఏంటి? Account receivable is nothing but managing and monitoring all types of customer master data. Account receivable comes under current assets. కస్టమర్స్ మనకు పేమెంట్ చేయాలి అంటే మీనింగ్ ఏంటి? కరెంట్ అసెట్స్ అన్నమాట. దాని కింద మనం కన్సిడర్ చేస్తాం, రైట్. సో నేను మీకు ఇది మీకు క్లియర్ ఉంది కదా. ఇంతవరకు అకౌంట్ పేయబుల్ కంప్లీట్ చేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాము? అకౌంట్ రిసీవబుల్ స్టార్ట్ చేస్తున్నాం. అకౌంట్ రిసీవబుల్ అది. అలాగే ఇంకోటి, మనం కరెంట్ అసెట్సే కాదు, కస్టమర్స్ని మనం సండ్రీ డెబిటర్స్గా కూడా తీసుకోవచ్చు. సండ్రీ డెబిటర్స్ అంటారు, అలా కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే. సో అకౌంట్ రిసీవబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ అకౌంట్ డేటా. కస్టమర్స్ కి సంబంధించిన ఆల్ టైప్స్ ఆఫ్ అకౌంట్ డేటాని మెయింటైన్ చేస్తుంది. అకౌంట్ రిసీవబుల్ కమ్స్ అండర్ కరెంట్ అసెట్స్ యాజ్ వెల్ యాజ్ సండ్రీ డెబిటర్స్ కింద కూడా తీసుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ యాక్చువల్లీ ఎక్కడ వస్తుంది? O2C, ఆర్డర్ టు క్యాష్ అంటారు. ఆర్డర్ టు క్యాష్ అక్కడ చేస్తాం అనమాట. ఆ కాన్సెప్ట్ ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే O2C అని చెప్పచ్చు. సో కాన్ఫిగరేషన్స్ అన్ని సేమ్ టు సేమ్. వెండర్స్కి ఎలా చేసామో అదే విధంగా ఇక్కడ కూడా చేస్తాం. చూడండి, ఫస్ట్ ఇక్కడ ఏముంది చూడండి, టైప్స్ ఆఫ్ కస్టమర్స్ క్రియేట్ చేస్తాం. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్, వన్ టైం కస్టమర్ గ్రూప్. సో డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ అంటే మీనింగ్ ఏంటి? లోకల్గా ఉండే కస్టమర్స్ అందరినీ కూడా డొమెస్టిక్ కస్టమర్స్ అంటారు. కంట్రీ వైజ్ ఉన్నటువంటి కస్టమర్స్ని డొమెస్టిక్ కస్టమర్స్ అంటారు. సో ఆ కస్టమర్స్ అందరూ కూడా డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్లో యాడ్ చేస్తాం. ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్, ఇంటర్నేషనల్గా ఉన్న కస్టమర్స్ని ఇంటర్నేషనల్ కస్టమర్స్ గ్రూప్లో యాడ్ చేస్తాం. వన్ టైం కస్టమర్ గ్రూప్, ఒకసారి మాత్రమే ట్రాన్సాక్షన్స్ చేస్తాం, వీళ్ళని వన్ టైం కస్టమర్స్ అంటారు. ఇలా 3 టైప్స్ ఆఫ్ ది కస్టమర్స్ గ్రూప్ని క్రియేట్ చేస్తాం. అక్కడ ఏం చేసాము? అకౌంట్ పేయబుల్లో 3 టైప్స్ ఆఫ్ వెండర్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ది కస్టమర్స్ని క్రియేట్ చేస్తున్నాం, కస్టమర్స్ గ్రూప్స్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, వెళ్ళండి. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, గుర్తుపెట్టుకోండి, తెలుగులో మనం హైయెస్ట్ ఎక్కువ వ్యూస్ ఉన్న ఛానల్ మనది. ఎక్కువ మంది స్టూడెంట్స్ కూడా జాయిన్ అవుతుంటారు మన దగ్గర. కాంపిటీటర్స్ కొంతమంది, ఒక అతను ఉన్నాడు, ఒక పర్సన్, అతను కూడా ట్రైనరే, మన ఛానల్ గురించి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంటాడు.
మీకు ఏమైనా యూట్యూబ్లో వీడియోస్ కనిపిస్తుంటే కామెంట్స్లో ఏదో ఫేక్ వీడియో క్రియేట్ చేసి పోస్ట్ చేయడం, కింద కామెంట్ సెక్షన్లో ఫేక్ కామెంట్స్ తోటి ఫేక్ ఫేక్ అకౌంట్స్ జిఎల్ అకౌంట్స్ జీమెయిల్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఫేక్ కామెంట్స్ ఆయనే పోస్ట్ చేస్తుంటాడు. అవన్నీ తనే చేస్తుంటాడు రెగ్యులర్గా. స్టూడెంట్ వైపు నుంచి నెగిటివిటీ అనేది ఎక్కడ ఉండదండి. నా ఛానల్ వరకు తక్కువ అమౌంట్లో బెస్ట్ ట్రైనింగ్ ఇస్తున్నాం మనం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, రూమర్స్ స్ప్రెడ్ చేసే ఒక పర్సన్ ఉన్నాడు. బీ కేర్ఫుల్. మీరు రూమర్స్ అనేవి నమ్మకండి. ఓకే, రైట్. సో డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్, వన్ టైం కస్టమర్ గ్రూప్, ఇలా 3 టైప్స్ ఆఫ్ ది కస్టమర్స్ గ్రూప్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, వెళ్ళండి. ఫస్ట్ డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ క్రియేట్ చేద్దాం. OBD2 inventories. Account group. First మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. DC, D అంటే డొమెస్టిక్, C అంటే కస్టమర్. DC డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్. డిస్క్రిప్షన్ ఇవ్వండి. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ అండ్ మీ కంపెనీ కోడ్. ఓకేనా? తర్వాత సో ఇంకేం అవసరం లేదు. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. మీ కంపెనీ కోడ్ కూడా యాడ్ చేసుకోవాలి. మీరు ఫిల్టర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఎంట్రీ ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్, INTR కస్టమర్ గ్రూప్ అని మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. టోటల్ వాల్యూ తీసుకోదు. ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్. నెక్స్ట్ ఎంట్రీ వన్ టైం కస్టమర్ గ్రూప్. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్, OC ఇస్తారా? వన్ టైం కస్టమర్. ఓకే, డిస్క్రిప్షన్ ఇవ్వండి. వన్ టైం కస్టమర్ గ్రూప్. మీ కంపెనీ కోడ్. సేవ్. Data was saved. బ్యాక్ వెళ్ళండి, 1 స్టెప్ బ్యాక్. చూడండి, ఇక్కడ ఏమున్నాయి? 3 టైప్స్ ఆఫ్ కస్టమర్స్ గ్రూప్స్ క్రియేట్ చేశాం. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్, వన్ టైం కస్టమర్ గ్రూప్. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ లో లోకల్ కస్టమర్స్ ని యాడ్ చేస్తాం. ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ లో ఇంటర్నేషనల్ కస్టమర్స్ ని యాడ్ చేస్తాం. వన్ టైం కస్టమర్ గ్రూప్ లో వన్ టైం కస్టమర్స్ ని యాడ్ చేస్తాం. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ అని డబుల్ క్లిక్ చేయండి. ఫీల్డ్ స్టేటస్ కింద చూడండి. ఫీల్డ్ స్టేటస్ చూసారా? జనరల్ డేటా డబుల్ క్లిక్ చేయండి. అడ్రస్ పైన క్లిక్ చేయండి. చూసారా? ఒక కస్టమర్ క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ అవసరం, విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది మనం డొమెస్టిక్ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేయొచ్చు, కస్టమర్స్ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేయొచ్చు. వెండర్స్కి ఎలాగో ఇక్కడ కూడా అంత సేమ్ టు సేమ్. సర్ప్లస్, రిక్వైర్డ్, ఆప్షనల్, డిస్ప్లే. Go back. Next, again go back. 1 minute. ఇంకోసారి వెళ్ళండి. కంపెనీ కోడ్ డేటా కనండి. చూసారా? డబుల్ క్లిక్ చేయండి. అకౌంట్ మేనేజ్మెంట్. చూసారా? అంటే ఒక కస్టమర్ క్రియేట్ చేయాలంటే
విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది కస్టమర్ గ్రూప్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఓకే, బ్యాక్ అనండి. అగైన్ బ్యాక్. ఇట్లా అన్నిటికీ ఉంటాయి అన్నమాట గ్రూప్స్. బ్యాక్. వన్ టైం కస్టమర్ పైన డబుల్ క్లిక్ చేయండి. వన్ టైం కస్టమర్ గ్రూప్ పైన. వన్ టైం అకౌంట్ తీసుకోలేదు మనం, తీసుకోండి. వన్ టైం అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. సేవ్. ఇక్కడ కూడా ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది ఉందన్నమాట. సో ఈ ఫీల్డ్ స్టేటస్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఎట్ ది టైమ్ ఆఫ్ కస్టమర్ క్రియేషన్ విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది ఇక్కడ కాన్ఫిగర్ చేస్తాం. క్లియర్ కదా? 3 టైప్స్ ఆఫ్ ది గ్రూప్స్ ని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి ఏముందో. క్రియేట్ నంబర్ రేంజ్ ఫర్ కస్టమర్స్ అకౌంట్ గ్రూప్ XDN1 వెళ్ళండి. ఇంటర్వెల్. ఇక్కడ కూడా స్టాండర్డ్ తీసుకుందాం మనం. ఇంతకుముందు యాక్చువల్గా చూడండి 01, 02, 03 ఇక్కడ ఆల్రెడీ చాలా మంది సర్వర్లో, డెమో సర్వర్లో చాలా మంది క్రియేట్ చేస్తారు. అందువల్ల స్టాండర్డ్ గా ఉన్నటువంటి నంబర్ రేంజ్ అనేది తీసుకుంటున్నాను. 01 అనేది దేనికి అసైన్ చేస్తున్నాను? డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ కి అసైన్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్న నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి కస్టమర్ కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. 02 కి ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ కి అసైన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఉన్న నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి కస్టమర్ కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. 03 వన్ టైం కస్టమర్ గ్రూప్ కి అసైన్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్న నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి కస్టమర్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. క్లియర్ కదా? వెళ్ళండి. సో ఇవి స్టాండర్డ్ ఉన్న వాటిని తీసుకుంటున్నాను. మీరు ఓన్ గా క్రియేట్ చేయాలంటే పైన ప్లస్ సింబల్ ఉంది చూడండి, ప్లస్ సింబల్ దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ తీసుకోవచ్చు. ఓకే, ఇలా ఇచ్చి తీసుకోవచ్చు. గో బ్యాక్. ఇక్కడ స్టాండర్డ్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ అసైన్ నంబర్ రేంజ్ టు కస్టమర్ అకౌంట్స్ గ్రూప్ OBAR. వెళ్ళండి, OBAR వెళ్ళండి. పొజిషన్ వెళ్ళండి. మీ కంపెనీ ఒక 2 లెటర్స్ ఇవ్వండి. కంటిన్యూ. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ 01 ఇవ్వండి. ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ 03. వన్ టైం కస్టమర్ గ్రూప్ 03, 02. వన్ టైం కస్టమర్ గ్రూప్ కి 03. అర్థమైంది కదా? స్టాండర్డ్ గా ఉన్నవి తీసుకుంటున్నాం మనం, సర్వర్లో ఉన్నవే తీసుకుంటున్నాం. 01, 02, 03 ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం? ప్రీవియస్ గా చూపించాను. ఓకే, సేవ్. నెక్స్ట్ చూడండి, డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్స్ OBA3. మనం ఆల్రెడీ కాన్ఫిగరేషన్ చేసాం. అకౌంట్ పేయబుల్ లో చేసాం కాబట్టి అకౌంట్ రిసీవబుల్ నాట్ రిక్వైర్డ్. అకౌంట్ పేయబుల్ లో మనం ఈ టోలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేసాం. ఆటోమేటిక్ గా టోలరెన్స్ గ్రూప్ అనేది కస్టమర్ కి యాజ్ వెల్ యాజ్ వెండర్ కూడా అప్లికబుల్ అవుతుంది. సో దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్. సో నెక్స్ట్ ఏమని చూడండి. నెక్స్ట్ ఈ డొమెస్టిక్ చూడండి. ఇక్కడ ఈ రికన్సిలేషన్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయాలి మనం. కస్టమర్స్, వెండర్స్, అసెట్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్, ఈ 3 మనకి ఎక్కడ కనిపించినా రికన్సిలేషన్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఓకే, FS00 వెళ్ళండి.
క్రియేట్. సో ఎక్కడ చేయాలి మనం యాక్చువల్గా ఇవన్నీ కూడా? రికన్సిలేషన్ అకౌంట్ ఎక్కడ వస్తుంది? కరెంట్ అసెట్స్ లో వస్తుంది. తీసుకోండి, నెక్స్ట్ నెంబర్ తీసుకోండి. 200 103 వరకు కంప్లీట్ అయింది. 200 104 తీసుకుంటున్నాం. కంటిన్యూ. కంపెనీ కోడ్ చెక్ చేయండి. కంపెనీ కోడ్ రాంగ్ ఉంది చూడండి, వేరే నెంబర్ ఇది. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, పోలో ఇవ్వండి, కంపెనీ కోడ్ మార్చండి. చేంజ్ అవ్వలేదు, పని చేయండి, క్లోజ్ చేయండి. ఇది సెట్టింగ్స్లోకి వెళ్ళండి, టాప్లో సెట్టింగ్స్ చూడండి, అక్కడ కాదు పైన సెట్టింగ్స్ క్లిక్ చేయండి. హైరార్కీ డిస్ప్లే, do not display navigation tree. Continue. /nfs00 /nfs00 ఆ కంపెనీ కూడా మార్చండి. మాన్యువల్ టైప్ చేయండి. క్రియేట్ పని క్లిక్ చేయండి, క్రియేట్. కంటిన్యూ. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ కంపెనీ కూడా 104 ఇవ్వండి, క్రియేట్. ఇది కూడా ఉంది. ఓకే, పని చేయండి. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి, /nfs00 ఇవ్వండి, /nfs00 /nfs00. సార్ చేశాను సార్. చేశారా? ఓకే. /nfs00 సేమ్ పేజ్ వస్తుందా? సెట్టింగ్స్ చేంజ్ చేయండి, మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. Do not display account in navigation tree తీసుకోండి. డిస్ప్లే అకౌంట్ ఇన్ నావిగేషన్ ట్రీ. కంటిన్యూస్ /nfs00. ఇప్పుడు చూడండి, కంపెనీ కూడా చేంజ్ చేసాం మనం. చూడండి, రైట్ సైడ్ కంపెనీ కూడా మార్చాం. నెక్స్ట్ నెంబర్ 200 105. టైప్ కరెంట్ అసెట్స్ తీసుకోండి, బ్యాలెన్స్ షీట్. షార్ట్ టెక్స్ట్, డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. డొమెస్టిక్ కస్టమర్ ఇవ్వండి, DOMEC. ఓకే, లాంగ్ టెక్స్ట్ ఇస్తారా? ఇవ్వండి. డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. కంట్రోల్ డేటా. ఇక్కడ చూడండి, మనం ఏం తీసుకోవాలి? రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. అకౌంట్ ఫర్ రికన్సిలేషన్ అకౌంట్ టైప్ అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్, వీటికి మాత్రమే తీసుకోవాలి. సో ఇక్కడ లాస్ట్ టైం ఏం తీసుకున్నాం? వెండర్ తీసుకున్నాం. సో ఇక్కడ కస్టమర్ తీసుకోవాలి. ఇవ్వండి. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, G067. అంటే ఏంటి? రికన్సిలేషన్ అకౌంట్. G001 కూడా తీసుకోవచ్చు, ఏం కాదు, ఇలా కూడా తీసుకోవచ్చు. ఓకే, ఎంటర్, సేవ్. సేవ్. మనం కాపీ చేద్దాం, జిఎల్ అకౌంట్ ని కాపీ చేద్దాం. కాపీ ఎలా చేస్తాం చూడండి, సేమ్ జిఎల్ అకౌంట్ కాపీ క్లిక్ చేయండి, దాన్ని కొంచెం కిందకి మూవ్ చేయండి.
501 చూడండి 200 501 200 200 105 రిఫరెన్స్ జిఎల్ ఇది. సో దీన్ని బేస్ గా చేసుకుని న్యూ జిఎల్ క్రియేట్ చేస్తున్నాం. 200 105 నుండి 200 106 క్రియేట్ చేస్తున్నాం. 200 105 రిఫరెన్స్ జిఎల్ దీన్ని బేస్ గా చేసుకుని వన్ మోర్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. కంటిన్యూ. టైప్ డిస్క్రిప్షన్ చేంజ్ చేయండి. INTR రికన్సిలేషన్ అకౌంట్, INTR కస్టమర్, INTR CUST RECON అంతే. CUST ఓకే. ఇది లాంగ్ డిస్క్రిప్షన్ ఉంది, లాంగ్ టెక్స్ట్. ఇంటర్నేషనల్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. ఇంటర్నేషనల్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. పైన కంట్రోల్ డేటాలో రిమైనింగ్ పారామీటర్స్ అన్ని కూడా కాపీ అయిపోయినాయి. చూసారా, కస్టమర్ ఉంది, లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కి 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G00 G067 అన్ని అంటే కంప్లీట్ ఇన్పుట్స్ అన్ని కూడా కాపీ అయిపోయినాయి. ఇలా కాపీ చేయొచ్చు. సేవ్ చేయండి. వన్ మోర్ వన్ టైమ్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. వన్ టైమ్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. వన్ టైమ్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. కంట్రోల్ డేటా రిమైనింగ్ పారామీటర్స్ అన్ని కాపీ అయిపోయినాయి. కస్టమర్స్, లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కి 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067 సేవ్. మనం 3 టైప్స్ ఆఫ్ రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. ఇంటర్నేషనల్ కస్టమర్, డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, వన్ టైమ్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. 3 టైప్స్ ఆఫ్ ది రికన్సిలేషన్ అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి. చేసేస్తాం. నెక్స్ట్ ఏముంది? క్రియేట్ కస్టమర్ మాస్టర్ డేటా. ECCలో XD01, S/4HANAలో BP, వెండర్ క్రియేషన్ కూడా BP ఉంటుంది. ఓకే, XD01లో మనం కస్టమర్ ని క్రియేట్ చేస్తున్నాం. వెళ్ళండి XD01. ఫస్ట్ కంపెనీ కోడ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. చూడండి, మీ కంపెనీ కోడ్ ఉంది. తర్వాత చూడండి, అకౌంట్ గ్రూప్ అన్నారు పైన. అకౌంట్ గ్రూప్ అంటే మీనింగ్ ఏంటి? మీరు డొమెస్టిక్ కస్టమర్ ని క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ ని తీసుకోవాలి. అంటే ఈ కస్టమర్ డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ లో యాడ్ అవుతారు. ఇంటర్నేషనల్ కస్టమర్ క్రియేట్ చేస్తున్నారు, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ తీసుకోవాలి. అంటే ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ లో యాడ్ అవుతారు. వన్ టైం కస్టమర్ గ్రూప్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం కస్టమర్ గ్రూప్ అనేది వన్ టైం కస్టమర్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం కస్టమర్ గ్రూప్ తీసుకోవాలి. మీరు ఏది క్రియేట్ చేస్తుంటే అది తీసుకోవాలి. ఓకే, సెలెక్ట్ లోకి వెళ్ళండి, సెలెక్ట్ చేయండి అకౌంట్ గ్రూప్. డ్రాప్ డౌన్ చేయండి. మీ డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్స్ అవన్నీ కనిపిస్తాయి. మనం ఫస్ట్ లో క్రియేట్ చేశాం కదా. డౌన్ కి రండి. లాస్ట్ 4 డిజిట్స్ చెక్ చేసుకోండి. లాస్ట్ 4 డిజిట్స్ మీ కంపెనీ కూడా ఉంది. పోలో వాళ్ళు చూసారా, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్. ఓకేనా, వన్ టైం కస్టమర్ గ్రూప్ ఎక్కడ ఉంది? ఇదన్నీ ఇంటర్నేషనల్ లో ఉంది. ఓలోకి వెళ్ళండి. డొమెస్టిక్ కదా, డీలో చూడండి. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ కావాలి మనకి. ABCD పైకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి. సో డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ మీ కంపెనీ కూడా ఎందుకు ఇచ్చాను? మీ సెర్చ్ లో కనిపిస్తుంది అనమాట ప్రాపర్ గా. సో ఇక్కడ డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ ని తీసుకున్నాం. ఓకే, అంటే మీనింగ్ ఏంటి? ఈ కస్టమర్ డొమెస్టిక్ కస్టమర్ అని అర్థం.
కంటిన్యూ. ఇంకేం అవసరం లేదు, కంటిన్యూ. ఎంటర్. టైప్ డిస్క్రిప్షన్ నాట్ రిక్వైర్డ్, ఇచ్చిన అయిపోయినా పర్వాలేదు, నేమ్ ఇవ్వండి, కస్టమర్ నేమ్. కస్టమర్ నేమ్ ఏదో కంపెనీ తీసుకోండి, నో ఇష్యూ. నేమ్ ఎనీ నేమ్, కస్టమర్ నేమ్ ఏంటి, ఎవరు మీ కస్టమర్ ఎవరు ఇవ్వండి. శ్రీనివాస ఎంటర్ప్రైజెస్, ఎనీవన్. శ్రీనివాస ఎంటర్ప్రైజెస్. కిందికి రండి, అడ్రస్, షార్ట్ స్ట్రీట్లోకి వెళ్ళండి, స్ట్రీట్ అవన్నీ ఇవ్వండి. డౌన్కి రండి, స్ట్రీట్. స్ట్రీట్ దగ్గర నేమ్ ఇవ్వండి, హౌస్ నెంబర్ దగ్గర నెంబర్స్ ఇవ్వాలి నెక్స్ట్ బాక్స్లో. ఫస్ట్ ఏంటి, స్ట్రీట్ ఇవ్వండి, మెయిన్ రోడ్, అమీర్పేట, ఎనీవన్. నెక్స్ట్ హౌస్ నెంబర్, పోస్టల్ కోడ్, సిటీ, డౌన్కి రండి. కంట్రీ, కంట్రీ ఏంటి, ఐఎన్. రీజన్, రైట్. పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కోడ్, ఇవి కూడా ఇవ్వండి మ్యాండేటరీగా. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ డేటా. కంట్రోల్ డేటా, సో ఇక్కడ వెండారే కస్టమరే వెండార్ అవుతారు, అటువంటి అప్పుడు తీసుకుంటాం, బట్ నాట్ రిక్వైర్డ్. పేమెంట్ ట్రాన్సాక్షన్స్ తీసేయండి, పైన పేమెంట్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ ఏమి ఇవ్వాలి, కస్టమర్స్ కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్, బట్ నాట్ రిక్వైర్డ్. నెక్స్ట్ ఇది అంతా కూడా జనరల్ డేటా. ఇప్పుడు మనం ఏమి ఇచ్చాము, కస్టమర్ డేటా, కస్టమర్ నేమ్ ఇవన్నీ ఇచ్చాం, కస్టమర్ అడ్రస్ ఇవన్నీ ఇచ్చాం, జనరల్ డేటా. కంపెనీ కోడ్ లెవెల్లో కూడా డేటా ఇవ్వాలి, పైన కంపెనీ కోడ్ డేటా పైన చూడండి, పైన ఉంది, ఇంకా తీసేయండి. సో ఈ కంపెనీ కోడ్ డేటా ఇవ్వాలి. మన డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ ఏం క్రియేట్ చేసాం మనం, డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ డ్రాప్ డౌన్ షీట్ కింద చూసారా, మనం 3 రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేసాం. మీరు డొమెస్టిక్ కస్టమర్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి. ఇంటర్నేషనల్ కస్టమర్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. వన్ టైం కస్టమర్ చేస్తుంటే వన్ టైం కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. సో మనం డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకున్నాం. షార్ట్ కీ చూడు. నెక్స్ట్ షార్ట్ కీ అంటే ఏంటి, అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. ఇంతకుముందు వెండార్ నంబర్ తీసుకున్నాం, కస్టమర్ కాబట్టి కస్టమర్ నంబర్ తీసుకుంటున్నాం. డ్రాప్ డౌన్ చేయండి, కస్టమర్ నంబర్ G031 ఇవ్వండి. నెక్స్ట్ క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్, మేజర్ వెండర్ తీసుకున్నాం ఇంతకుముందు, ఇక్కడ మేజర్ కస్టమర్, క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్. డ్రాప్ డౌన్ చేయండి, మేజర్ కస్టమర్, E6 మేజర్ కస్టమర్ E6 ఇవ్వండి. ఓకే, పేమెంట్ ట్రాన్సాక్షన్స్ పైన పేమెంట్ ట్రాన్సాక్షన్స్ పైన క్లిక్ చేయండి. పేమెంట్ ట్రాన్సాక్షన్ ఏంటి, డ్రాప్ డౌన్ చేయండి. 0001 తీసుకోండి, 0001 ఇవ్వండి. టోలరెన్స్ గ్రూప్, మనం టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసాం, కస్టమర్ కి వెండార్ కి ఒకటే టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయండి, వస్తుంది పిఓ డ్రాప్ డౌన్ చేయండి. చూసారా, అది POLO కంపెనీ కోడ్, POVC, V అంటే వెండార్, C అంటే కస్టమర్. సో ఈ టోలరెన్స్ గ్రూప్ ని క్రియేట్ చేసాం, యాడ్ చేసాం. ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి, మళ్ళీ సేవ్ చేయండి, సేవ్.
ఆ విండో కొంచెం పైకి మూవ్ చేయండి, అది పైకి మూవ్ చేయండి. లాస్ట్లో చూసారా కస్టమర్ నెంబర్ 205 కంప్లీట్ డౌన్కి వెళ్ళిపోండి, కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. లాస్ట్లో మెసేజ్ చూడండి, మెసేజ్ లాస్ట్కి వెళ్ళిపోండి, ఇంకా లాస్ట్కి. అదిగో కస్టమర్ నెంబర్ 205 హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఫర్ కంపెనీ కోడ్ పోలో. సో ఇలా మెసేజ్ రావాలి. సో మెసేజ్ వస్తేనే మీరు కస్టమర్ మాస్టర్ డేటా క్రియేట్ చేస్తున్నట్లు. ఓకే రైట్. నెక్స్ట్ ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ తీసుకోండి. ఇలా మీరు కస్టమర్స్ని మల్టిపుల్ కస్టమర్స్ని క్రియేట్ చేయాలి. నేను చెప్తాను, మనం చేస్తాము, మీరు కూడా కొన్ని ఓన్గా క్రియేట్ చేయాలి. నెక్స్ట్ కస్టమర్కి మీరు ఏమైనా సేల్ చేశారు, ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? కింద చూడండి, కిందకి రండి. కస్టమర్స్కి ఏమైనా సేల్ చేశారు, ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? బ్యాంక్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్. బ్యాంక్ టు సేల్స్. బ్యాంక్ టు సేల్స్ అదేంటి? క్రెడిట్ బేసిస్ లో అనుకుందాం. కస్టమర్ నేమ్ సేల్స్ అకౌంట్. కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అనేది ఎంట్రీ పోస్ట్ అవుతుంది. ఓకేనా? పంచి మన దగ్గర కస్టమర్ ఉన్నాడు రెడీగా. మీరు ఒక జిఎల్ అకౌంట్ పోస్ట్ చేయాలంటే డెబిట్ ఎంట్రీ కావాలి, యాజ్ వెల్ యాజ్ క్రెడిట్ ఎంట్రీ కూడా కావాలి. మన దగ్గర కస్టమర్ రెడీగా ఉన్నాడు. మరి సేల్స్ జిఎల్ అకౌంట్ కూడా క్రియేట్ చేయాలి కదా. వెళ్ళండి, సేల్స్ జిఎల్ గ్రూప్ చెక్ చేద్దాం. ఫస్ట్ OBD4 వెళ్ళండి, OBD4. పొజిషన్కి వెళ్ళండి, మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. సేల్స్ గ్రూప్ చూడండి, 3 lakhs చూసారా? సెలెక్ట్ చేయండి. చూసారా ఈ నెంబర్ రేంజ్? సేల్స్ గ్రూప్. సేల్స్ గ్రూప్ లో సేల్స్ కు సంబంధించినవన్నీ ఉంటాయి. కరెంట్ అసెట్స్ గ్రూప్ లో కరెంట్ అసెట్స్ అన్నీ ఉంటాయి. కరెంట్ లయబిలిటీస్ లో కరెంట్ లయబిలిటీస్ అన్నీ ఉంటాయి. అండర్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ we are creating GL groups. Under GL groups we are creating GL accounts. Based on the GL accounts we will post the document entries. Based on the accounting entries, reports will be generated automatically. వెళ్ళండి 3 FS00 వెళ్ళండి, సేల్స్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ 3000 ఇవ్వండి, 3 lakhs కదా. కంటిన్యూ. సేల్స్ లోకి వెళ్ళండి, డ్రాప్ డౌన్ చేసి సేల్స్ గ్రూప్ తీసుకోండి. గ్రూప్ సేల్స్ కదా, సేల్స్ గ్రూప్ OBD4 లో క్రియేట్ చేసాం. సేల్స్ గ్రూప్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సేల్స్ గ్రూప్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. డిస్క్రిప్షన్ ఇవ్వండి, సేల్స్ గ్రూప్, సేల్స్ అకౌంట్. షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్, బోత్ ఆర్ సేమ్. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, కంప్లీట్ డౌన్ వెళ్ళిపోతుంది. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 and save. ఓకే, షీట్ ఓపెన్ చేయండి. చూడండి, ఇందుకు రండి, పైకి వెళ్ళండి. చూడండి, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70 F-22, FB70 సింగిల్ స్క్రీన్, F-22 డబల్ స్క్రీన్. GL పోస్టింగ్ FB50, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70. ఓకేనా? వెళ్ళండి, FB70. డాక్యుమెంట్ కంపెనీ కోడ్ పోలోలో ఉన్నారా లేదా చెక్ చేసుకోవాలి. లాస్ట్ లో కంపెనీ కోడ్ ఉంటుంది చూడండి. మీరు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయమని చెక్ చేసుకోవాలి.
ఒకవేళ ఇక్కడ మీ కంపెనీ కోడ్ లేకపోతే పైన కంపెనీ కోడ్ చూడండి, పైన కంపెనీ కోడ్ ఉంది, అక్కడ మార్చుకోవాలి. ఎనీవే, సో మనం పోలోలోనే ఉన్నాం. డ్రాప్ డౌన్ చేయండి, కస్టమర్ తీసుకోండి. కస్టమర్ పైన అది కాదు, పైన కోడ్ సెలెక్ట్ చేయండి. కస్టమర్ బై కంపెనీ కోడ్ అది సెలెక్ట్ చేసుకో, క్లిక్ చేయండి. సో మన కంపెనీ కోడ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. కంటిన్యూ. పోలోలో ఉన్న కస్టమర్స్ అందరూ కనిపిస్తారు. సో 1 కస్టమర్ క్రియేట్ చేస్తాం, శ్రీనివాస ఎంటర్ప్రైజెస్. కంటిన్యూ. ఇన్వాయిస్ డేట్, ఈరోజు డేట్ ఇవ్వండి. అమౌంట్ మీ ఇష్టం, 10,000 or 20,000. రైట్, కిందకి రండి. కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్ టెక్స్ట్, లేదంటే టెస్టింగ్ అని కూడా ఇవ్వచ్చు. టెస్టింగ్ చేస్తున్నాము, టెస్టింగ్ అని కూడా ఇవ్వచ్చు, మీ ఇష్టం. లేదంటే కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్. కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్. నెక్స్ట్ సేల్స్ అకౌంట్. పైన కస్టమర్ డెబిట్ అవుతాడు, సేల్స్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సేల్స్ అకౌంట్ జస్ట్ నౌ క్రియేట్ చేస్తాం కదా. అమౌంట్ ఇవ్వండి, లేదంటే స్టార్ సింబల్ ఇవ్వచ్చు. ఎంటర్ చేయండి. వెయిట్, అక్కడ ఏమి డెబిట్ ఎందుకు తీసుకున్నారు? క్రెడిటే కదా. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి 1 more time. సిమ్యులేట్ చేయండి, సిమ్యులేట్. చూసారా? కస్టమర్ టైప్, డాక్యుమెంట్ టైప్ డిఆర్ డాక్యుమెంట్. పైన ఏమో చూడండి, డిఆర్ డాక్యుమెంట్. పైన చూడండి డిఆర్ డాక్యుమెంట్. కస్టమర్ ఇన్వాయిస్ డిఆర్ డాక్యుమెంట్. ఓకేనా? నెక్స్ట్ ఎందుకు రండి, శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ డెబిట్. ఇక్కడ 01 అంటే మీనింగ్ ఏంటి? డెబిట్ ఇండికేట్ చేస్తుంది. కస్టమర్ ఇన్వాయిస్ లో 01 డెబిట్ ఇండికేట్ చేస్తుంది. 50 అంటే క్రెడిట్ అని అంటాం. శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. ఓకే, సేవ్. Document was posted 501, 1501. So customer line item display FB L5N. చూడండి, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FB L5N. FB L5N. అక్కడ కస్టమర్ తీసుకోండి. కంటిన్యూ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. చూసారా, రెడ్ బల్బ్. మనము 10,000 అనేది పేమెంట్ చేయాలి. డ్యూ డేట్ సింబల్ కనిపించట్లేదు ఇక్కడ. డ్యూ డేట్ సింబల్ మనకి ఏం కనిపించట్లేదు. సో ఏం చేద్దాం, ఇక్కడ డ్యూ డేట్ సింబల్ అనేది కనిపించకపోతే లేఅవుట్ ని చేంజ్ చేయాలి. దీన్ని ఏమంటారు? చేంజ్ లేఅవుట్ అంటారు. చేంజ్ లేఅవుట్. పైన మీకు ఒక రోబిక్స్ క్యూ సింబల్ కనిపిస్తుంది చూడండి, రోబిక్స్ క్యూ. రోబిక్స్ క్యూ అది క్లిక్ చేయండి. చేంజ్ లేఅవుట్ అంటారు దాన్ని. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు నెట్ డ్యూ డేట్ సింబల్ అని ఉంటుంది, కనిపిస్తుంది రైట్ సైడ్ చూడండి. రైట్ సైడ్ కిందకి డౌన్ కి రండి. నెట్ డ్యూ డేట్ సింబల్. డౌన్ కి రండి. నెట్ డ్యూ డేట్ సింబల్ రండి, ఇంకా రండి, నేను చెప్తాను. నెట్ డ్యూ డేట్ సింబల్ మనం ఫైండ్ లోకి వెళ్ళి కూడా చెక్ చేయొచ్చు, ఫైండ్ చూడొచ్చు. బట్ ఇలా చూద్దాం.
వెయిట్ ఓ పని చేయండి, మీరు ఫైండ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఫైండ్ నెట్ నెట్ డ్యూ స్పేస్ ఇవ్వండి, డేట్ సింబల్ టైప్ చేయండి అక్కడ. సెలెక్ట్ చేశారు కదా, దాని రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి మూవ్ చేయాలి. ఓకేనా, సెలెక్ట్ చేయాలి ఫస్ట్. చూసారా, అదే కరెక్ట్. సెలెక్ట్ చేసి చేయండి. సేమ్ ట్యాప్ క్లిక్ చేయండి. చూసారా, రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి మూవ్ అయింది. కాపీ కింద కాపీ పైన క్లిక్ చేయండి. కాపీ కింద ఉంది చూడండి. చూసారా, సింబల్ యాడ్ అయిందా లాస్ట్లో. చేంజ్ లేఅవుట్ అంటారు. మనకు రైట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో మీకు ఏమేం ఆప్షన్స్ కావాలనేది ఇక్కడ యాడ్ చేసుకుంటారు. క్లియర్ కదా, ఇదన్నమాట. సో మనం కస్టమర్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం. సార్ అకౌంట్ నెంబర్ యాడ్ చేయొచ్చు సార్ ఇక్కడ ఈ లేఅవుట్లో. చేయండి, మీకు చేంజ్ రోబిక్స్ కీలోకి వెళ్ళి నేను చెక్ చేసుకుని చేసుకోండి మీకు కావాల్సిన విధంగా. ఓకేనా. సో ఇది ఫస్ట్ ఫాలో అవ్వండి, తర్వాత మీకు ఎస్ఏపి నేను చెప్పింది యాస్టిస్గా ఫాలో అవ్వండి. మీకు ఎక్స్ట్రా ఎక్స్పెరిమెంట్స్ అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఒక కమాండింగ్ వచ్చిన తర్వాత చేయండి. మళ్ళీ మీరు వేరే ఏమైనా చేంజెస్ చేస్తారంటే మళ్ళీ అవన్నీ చెక్ చేయాలి, చాలా ప్రాబ్లం ఉంటుంది. ఫస్ట్ కోర్స్ కంప్లీట్ అవ్వాలి, నేను చెప్పింది యాస్టిస్గా నేర్చుకోండి, తర్వాత ఎక్స్పెరిమెంట్ చేయండి. సో చూడండి, సో ఫైనల్గా మనం ఏం చేసాము, కస్టమర్ ఇన్వాయిస్ అనేది పోస్ట్ చేసాం. నెక్స్ట్ ఏమవుతుంది, ఎవరు చెప్తారు? నెక్స్ట్ ఏం చేయాలి మనం? కస్టమర్ క్లియరింగ్ చేయాలి సార్. క్లియరింగ్ చేయాలి. సో ఇక్కడ కూడా స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్ క్లియరింగ్ ఉంది. రేపు చేద్దాం అది. ఓకేనా. ఈరోజు కొంచెం ఫుల్ టైర్డ్ అయ్యాను, కొంచెం లాంగ్ జర్నీకి వెళ్ళాను. సో రేపు మార్నింగ్ మనం రేపు ఈవినింగ్ సేమ్ టైంకి ఇవన్నీ క్లియరింగ్ చేస్తాం. ఓకే, కాన్సెప్ట్ అర్థమైంది కదా మీకు. సేమ్ వెండర్ అకౌంట్ పేయబుల్ ఎలా ఉంటుందో అకౌంట్ రిసీవబుల్ కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది. అకౌంట్ పేయబుల్ ఎలా ఉంటుంది, ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ ఆర్ రిలేషన్షిప్ బిట్వీన్ కంపెనీ అండ్ వెండర్. అకౌంట్ రిసీవబుల్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కస్టమర్. ఇది కంపెనీకి కస్టమర్కి సంబంధించింది, అది వెండర్కి కంపెనీకి సంబంధించింది. అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ కస్టమర్కి కంపెనీకి సంబంధించింది. అక్కడ పే చేస్తాం వెండర్స్కి, ఇక్కడ కస్టమర్స్ కంపెనీకి పే చేస్తారు, ఎందుకంటే మనం సేల్ చేస్తున్నాం కాబట్టి ప్రోడక్ట్ అనేది. ఓకే, సో రేపు మార్నింగ్ మనము ఇవన్నీ క్లియరింగ్ చేద్దాం. క్లియర్ కదా, థ్యాంక్ యూ, బాయ్. హలో సార్, డౌట్ సార్. చెప్పండి. హలో సార్, ఇప్పుడు మనము వెండర్కి వచ్చేసి పేమెంట్ చేయాలి. సో ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే ఇన్వాయిస్ కి అగైనెస్ట్ గా పేమెంట్ చేసాము. ఇప్పుడు సపోజ్ ఇన్ కేసు ఏంటంటే, సో వెండర్ సెక్యూరిటీ డిపాజిట్ కోసం ఏదైనా పేమెంట్ రిక్వెస్ట్ అడుగుతాడు. మన ఏ ఇన్వాయిసెస్ అంటే మనకు సర్వీస్ మనం తీసుకునేటప్పుడు వాడి దగ్గర నుంచి సెక్యూరిటీ డిపాజిట్ కోసం సపోజ్ ఎంతో కొంత పే చేయండి, తర్వాత సర్వీస్ ప్రొవైడ్ చేస్తామని వాటిని వెండర్ డౌన్ పేమెంట్స్ అంటారు. సెపరేట్ క్లాస్ అండి, అక్కడ చెప్తాను మీకు. ఓకే, వెండర్ డౌన్ పేమెంట్స్ అంటారు. ఓకే. సో మీరు అడిగారు కదా, కొంతమంది వెండర్స్ ఏమంటారంటే ముందే కొంత అమౌంట్ పే చేయమంటారు. 10 lakhs ఇన్వాయిస్ వాల్యూ. పెద్ద వెండర్స్ ఉంటారు, వాళ్ళకి అడ్వాన్స్ పే చేయాలి. ఆ కాన్సెప్ట్ ఏమంటారంటే వెండర్ డౌన్ పేమెంట్స్ అంటారు. అది సపరేట్ కాన్సెప్ట్, అక్కడ చెప్తాను మీకు. అలాగే కస్టమర్ డౌన్ పేమెంట్స్ కూడా ఉంటుంది. కస్టమర్స్ ఏం చేస్తారు, కంపెనీకి అడ్వాన్స్ పే చేస్తారు. మీరు ఏదన్నా బైక్ బుక్ చేయాలి, ఎగ్జాంపుల్ ఓలా ఎలక్ట్రికల్ స్కూటర్స్ ఆన్లైన్లో బుక్ చేస్తారు. కంపెనీ లాంచింగ్ టైంలో 1000 రూపీస్ 500 అడ్వాన్స్ పే చేయాలి వాళ్ళకి. సో మీకు స్కూటర్ బుక్ అవుతుంది. అలా కూడా కాదు, మీరు ఏదైనా బైక్ ఏదైనా పర్చేస్ చేయాలి, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఉంది, బుల్లెట్స్, అడ్వాన్స్ పే చేస్తే కానీ 2 monthsకి ఇస్తాడు బైక్ డెలివరీ. సో వీటిని ఏమంటారు, కస్టమర్ డౌన్ పేమెంట్స్. కంపెనీకి కస్టమర్స్ కొంత డౌన్ పేమెంట్ ఇస్తాడు. కస్టమర్ డౌన్ పేమెంట్స్ ఆర్ కాల్ యాజ్ ఏ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అంటారు. అలాగే వెండర్ కూడా కంపెనీ వాళ్ళు అడ్వాన్స్ ఇవ్వాలి.
వెండర్ డౌన్ పేమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అంటారు. ఆ ఇండికేటర్స్ క్రియేట్ చేస్తాం. ఏం లేదు, మీరు ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో అక్కడ ఒక అడ్వాన్స్ పేమెంట్ అనేది ఒకటి చూపిస్తుంది. అది సపరేట్ క్లాస్ అని నేను చెప్తాను మీకు. 1 hour టైం తీసుకుంటుంది. నెక్స్ట్ క్లాసెస్లో వస్తుంది, సిలబస్ కాపీలో ఉంది కదా, మేబీ ఈ వీక్లో మీకు అది కవర్ అవుతుంది ఆ టాపిక్. కస్టమర్ డౌన్ పేమెంట్స్ చూసారా, ఇదిగో కస్టమర్ డౌన్ పేమెంట్స్ అండ్ వెండర్ డౌన్ పేమెంట్స్ అవి సపరేట్ క్లాసెస్ నేను చెప్తాను మీకు. క్లియర్ కదా సార్? నిన్నటి క్లాస్ రికార్డింగ్ టెక్స్ట్ డాక్యుమెంట్ రాలేదు సార్, ఒకసారి పోస్ట్ చేస్తాను. నేను మీకు చాట్ బాక్స్ లో ఈ రోజు పోస్ట్ చేస్తాను మీకు అన్ని. నిన్నటి సార్, టోటల్ గా మీకు ఎన్ని క్లాసెస్ చెప్పాను అప్పటి వరకు? 22నా? చాట్ బాక్స్ లో ఉంది కదా, రాకపోవడం ఏంటి? క్లాస్ రాలేదంటున్నారు. నాకు రాలేదు సార్ అది. అందరికీ వస్తుందండి అవును చాట్ సార్, బాక్స్ లో. చెక్ నాకు చేశాను. కనిపిస్తుంది, చాట్ బాక్స్ లో చూడండి, చాట్ బాక్స్ లో ఉంది, లాస్ట్ లో పైకి వెళ్ళండి. 22 నంబర్ ఏది? దానిపైన మీరు ఇలా మిస్ అవుతారని నేను ఆర్డర్ లో ఫామ్ చేస్తున్నాను. అవన్నీ లింక్స్ ఉన్నాయి కదా మన యూట్యూబ్ లింక్స్. 22 ఇదిగో వీడియో ఇక్కడ ఉంది, ఇదిగో వీడియో ఉంది కదా, మీరు చూడాలండి. మీరు చూడకుండా మీరు ఎట్లా అయితే ఎట్లా? ఫోన్ లో కనిపిస్తుంది సార్, ల్యాప్టాప్ లో చూస్తుంటే కనిపించట్లేదు. మార్నింగ్ కాల్ చేశాను. మీ ల్యాప్టాప్ ప్రాబ్లం అండి, చూసుకోండి, నేను చేయలేనండి. అది మీ ల్యాప్టాప్ ఏమైనా ఇష్యూ ఉందేమో. ఎందుకు కనిపించదు? ల్యాప్టాప్ లోనే కనిపిస్తుంది, ఫోన్ లో కనిపిస్తే ల్యాప్టాప్ లో ఎందుకు కనిపించదు? ఓకే సార్, చెక్ చేసుకోండి. ఓకేనా? అలాగే ఇంకోటి, 1 more థింగ్, ఆ ఫీజు పెండింగ్ ఉన్నారు 1 or 2 members, క్లియర్ చేసేయండి. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్ ఆల్. గుడ్ నైట్ సార్.